ఇలా వాటర్లో పోసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇలా పిండేసి ఇట్లా పక్కన పెట్టుకుందామండి. ఇది పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ మనము తర్వాత కొంచెం పుట్నాలు, ఎండు కొబ్బరి, ఒకవేళ ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదా నా దగ్గర పొడి ఉంది పొడి వేసుకుంటున్నాను. అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు ప్లస్ ఎండుమిరపకాయలు. అంటే నేను గ్లాస్‌న్నర తీసుకున్నా కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నానండి. మీరు అందాజుగా మీకు ఎంత తీసుకుంటే గ్లాస్ కొలత అంత తీసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందామండి. మనం మిక్సీ వేసుకొని పొడి చేసుకుందాం. గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం పల్లీలు వేయించుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, కల్లునాకు, పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అది వేగాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుందాం. తర్వాత ఇవి ఉన్నాయి కదా మురుమురాలు, ఉగ్గానికి, అవి దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలా అయిందండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, ఇది అందులో వేసుకుంటే అయిపోతుంది. మిక్సీ పట్టుకున్న పౌడర్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి, కొంచెమే కాబట్టి. అయిపోయిందండి, వేడి వేడిగా ఉగ్గాని రెడీ. ఉగ్గాని అయితే రెడీ అయిందండి. టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.